ఈయన 13-14 నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. అన్ని స్కీములు ఇస్తూ, నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ, స్కూళ్లు గాని హాస్పిటళ్లు గాని రూపురేఖలు మారుస్తూ, కొత్తగా 3 పోర్టులు గవర్నమెంట్ రంగంలో కడుతూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ, అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బంతా ఎవరి జోబీ లేదు, ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు, ఎవరికి ఏ మంచి చేసింది లేదు. ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది. ఈ ప్రతిపక్ష హోదా లేనటువంటి 11 నాయకులు బయటకు వస్తారు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది. వర్క్ ఫ్రం హోమ్ ఎమ్మెల్యే కాస్తే ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు నుంచి ఆయన నెలకు ఒకసారి ఒక పర్యటన లేదా 2 ప్రెస్ మీట్లు పెట్టి, సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా బాగుందిగా. ఇది అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నావు, సమయం వృధా చేసావు, ఇవాళ అపోజిషన్ లో ఉన్నావు, మళ్ళీ అదే పని చేసుకో. ఎందుకు ప్రజల్లోకి అనవసరంగా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి?